ఏపీలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం 3 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తామంటోంది. అయితే 2029 ఎన్నికలకు ముందు నాటికి ఒక షేప్ వచ్చినా కూడా కూటమి సక్సెస్ అయినట్లే. అంతేకాదు, ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా అమరావతిని టచ్ చేయకుండా చట్ట పద్ధతితో కూడిన ఫుల్ సెక్యూరిటీతో టైట్ చేస్తున్నారు. దాంతో అమరావతి రాజధానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నది అంతా అంటున్నారు. అయితే ఇంతలా అమరావతి విషయంలో కూటమి గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నా జగన్ వరకు వైసీపీ వరకు చూస్తే గనక అమరావతి రాజధాని విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తోనే ఉన్నారంటున్నారు. మళ్ళీ సీఎం అయినా అమరావతి రాజధానిని కదల్చే ఆలోచన కలలో కూడా జగన్ కి లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అమరావతితో పెట్టుకుని రాజకీయంగా భారీ మూల్యాన్ని వైసీపీ ఇప్పటికే చెల్లించేది. అమరావతి రాజధాని అంటే కొన్ని ప్రాంతాలకే, కొన్ని వర్గాలకే అనుకుని తప్పుడు అంచనాలతో ఉండిపోయింది. కానీ అది ఏపీకి అతిపెద్ద సెంటిమెంట్ గా మారిందన్నది ఒకడ. కానీ వైసీపీకి తెలిసొచ్చింది కాదంటున్నారు. దాంతో అమరావతి విషయంలో వైసీపీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చిందంటున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు జగన్ హాజరుకోకపోవడానికి వేరే రాజకీయ కారణాలుండొచ్చు. కానీ రాజధాని పూర్తి కావాలనే ఆయనతో పాటు వైసీపీ వర్గాలు కోరుకుంటున్నాయట. మరోవైపు చూస్తే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఇంత స్పష్టంగా ఉందని గానీ బయటకెందుకు ఇది తన నిర్ణయమని ప్రకటించడం అంటే ఏడాది కూడా కాలేదన్నది ఒకటి ఉంది. పైగా 3 రాజధానుల విషయంలో వైసీపీ ప్రతిష్టగా తీసుకుని ముందుకు దూకుడుగా సాగింది. మరి తాను అంతలా నమ్మిన ఒక డెసిషన్ నుంచి తొందరగా వెనక్కొచ్చినా బాగుండదని జనాలు నమ్మరని అంటున్నారు. అందుకే సరైన సమయంలో సరైన వేదిక మీదనే అమరావతి రాజధాని మీద వైసీపీ తన అభిప్రాయం వ్యక్తం చేస్తుందంటున్నారు. ఇక అమరావతి రాజధాని పేరు మీద ఏదైనా అక్రమాలు, అవినీతి వంటి వాటివి జరిగితే వాటి మీదనే వైసీపీ పోరాటం అంటున్నారు. ఈ విధంగా వైసీపీ అమరావతి జోలికి వెళ్లదు అని నిర్ణయించుకుందంటున్నారు. అదే సమయంలో సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల్లో ప్రగతి కనిపించాలని వైసీపీ ఆలోచనగా చెప్తున్నారు. ప్రజలతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు బాసటగా ఉండేలా తన యాక్షన్ ప్లాన్తో ముందుకు సాగుతుందంటున్నారు. మొత్తానికి అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అన్నది రూఢి అయిపోయింది. చట్టబద్ధత ఎటూ వస్తోంది. రాజకీయంగా కూడా వైసీపీ ఏమీ అడ్డుపడకూడదని భావిస్తుందని ప్రచారంలో ఉందంటున్నారు. చూడాలి మరి అమరావతి రాజకీయ అంశంగా మారకుండా ఉంటే కొన్ని దశాబ్దాల తర్వాతైనా ఏపీకి శాశ్వత రాజధాని వచ్చినట్లవుతుంది.